జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదావరి వెల్లువైనది గుండె సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అంటనిచ్చిన తోడబుట్టి అక్కయ్య చెల్లె తోడు వచ్చిన చల్లనైన స్నేహం తానై సేద తీర్చిన ఆడదే 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 ఇంటి ముందు తులసమ్మై అమృతాల కలసమ్మై జీవితాన్ని వెలిగించే దీపం అవుతుంది బెంగతోటి నువ్వుంటే కొంగు తీసి కళ్ళకి గుండెలోని భారాన్ని దూరం చేస్తుంది ఒడి తుడుకుల గదిలో తడబడి నువ్వు పడితే అడుగడుగున మమతై నిన్ను నిలుపును గెలుపై కన్నీరై వర్షించే వెన్నపూస మనసు తప్పుల్ని ఉప్పల్లే మార్చివేయు నేర్పు పేద మదిలో ప్రేమ కలిపి కొత్త ప్రాణం పోస్తుంది ఆడదే 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 వికాస్ ఏంటిది ఎందుకింత డిప్రెషన్ నేను నిన్ను నమ్ముతున్నాను నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు నన్ను నమ్ము ప్రేమించట్లేదని యాసిడ్లు పోస్తున్నారు గొంతులు కోసి చంపుతున్నారు సొసైటీలో ఇంత నీచమైన ప్రేమల మధ్య నా ప్రేమ స్వచ్ఛమైందని ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని కానీ నీ అనుమానంతో నా మనసులో ప్రేమను చంపేశావు ఇక నేను బతికి ఉండడం వేస్ట్ వేస్ట్ వికాస్ నువ్వు అలా మాట్లాడుకో నన్ను ఆపద్దురేను నేను చచ్చిపోతాను పోనీ పోనీ నా మీద నుంచి కారు పోనీ కమాన్ కిల్ మీ కిల్ మీ కిల్ మీ రేణు కిల్ మీ అబ్బబ్బా బాలే నటిస్తున్నావు వికాస్ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నువ్వు నీ పక్కన చేరిన అమృత అందరు భలే నటిస్తున్నారు ఇదొక్కటే పిచ్చిది వికాస్ లే అక్కడి నుంచి లేదు రేణు నన్ను చంపే పోనీ నా మీద నుంచి కారు పోనీ కమాన్ కిల్ మీ అయితే వికాస్ ప్లీజ్ ఇక చాలు ఇంకెప్పుడు అలాంటి మాటలు నాతో చెప్పుకు నేను భరించలేను నిజం తెలుసుకోలేకపోతే పిచ్చిదానా నిజం తెలుసుకోవే అంటారు ఈరోజు నిజం తెలుసుకొని చెప్తే నాకు పిచ్చి అంటున్నారు పిచ్చి నాకు కాదు రేణు నీకు పట్టింది వికాస్ ఇంకెప్పుడు నిన్ను అనుమానించను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఐ లవ్ యూ వికాస్ ఐ లవ్ యూ సో మచ్ ఏంటి వికాస్ అలా చూస్తున్నావు నన్ను క్షమించవా చాచా మన ఇద్దరి మధ్య క్షమాపణలేంటి నువ్వు నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు రేణు ఇంకెప్పుడు నిన్ను అనుమానించను ఐ లవ్ యూ వికాస్ ఐ టు లవ్ యూ రేణు సుబ్బలక్ష్మి ఇదంతా నీ వల్లే రేణు ఆగు సుబ్బలక్ష్మి చిన్నప్పటి నుంచి నువ్వు ప్రతిదాన్ని అనుమానిస్తావని నీ క్యారెక్టర్ అదేనని రేణుక నాతో చాలాసార్లు చెప్పింది నీ అనుమానం వల్ల మా అందరికీ బాధ కలిగించిన ఈరోజు ఆ అనుమానమే మా ప్రేమ మరింత బలపడేలా చేసింది థ్యాంక్ యూ సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి రేణుకు నీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా గర్వంగా ఉంది వికాస్ నువ్వు మామూలుడివి కాదు మాయగాడివి కోయిదొర అమృతకి రేణుకకి ఇద్దరికి ఒకే మొగుడు వస్తాడని చెప్పాడు నువ్వు అమృత రేణుకలు ఇద్దరినే కాదు ఎందరినైనా పెళ్లి చేసుకునే మాయగాడివి సుబ్బలక్ష్మి అనవసరంగా వికాస్ను అనుమానించావు ఏవేవో చెప్పావు వికాస్ గురించి నీకు తెలీదు వికాస్ జెంటిల్మెన్
వికాస్ నేను ఇక వెళ్తాను. అలాగే బాయ్ రేణు. బాయ్. బాయ్ సుబ్బలక్ష్మి. చూడు, నిన్ను వికాస్ ఎక్స్క్యూజ్ చేసినా నేను చేయను. నీ మాటలు విన్న ప్రతిసారి నేను ఫూల్ అయ్యాను. అయినా ఫ్రెండ్ అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు నీ అనుమానంతో వికాస్కి నమ్మకం పోయేలా వెక్స్ చేశావు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడాడో చూసావు కదా. అవును, చూశాను. మాతో ఇలా ఆడుకోవడానికి నీకు పాపం అనిపించలేదా? అవును, పాపం అనిపిస్తోంది. అందుకే ఇంకెప్పుడు నాకు డౌట్స్ క్రియేట్ చేయకు. నీకు ఇంకా క్లారిటీ వచ్చిందిగా? రాలేదు. ఏంటే నువ్వు? ఏమైంది నీకు? అమృత ఇంకా అక్కడే ఉందని నమ్ముతున్నావా? అక్కడే ఉండేది. మనం వస్తామని ఊహించి ఖాళీ చేసి వెళ్ళిపోయింది. సుబ్బలక్ష్మి, డ్రైవర్ కారు సిటీ బయటికి పోని. నేను చెప్పే వరకు వెళ్తూనే ఉండు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను డ్రాప్ చేద్దామని. ఇక్కడ బస్సులుండవు, లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఉండరు. నీ మూర్ఖత్వానికి ఇదే చిన్న శిక్ష. నాతో మొండిగా వాదిస్తే నేను ఇలాగే చేస్తాను. దిగు. పోవే, నాకేమైనా భయమా? 100 కిలోమీటర్లైనా నడుచుకుంటూ హాస్టల్కి వెళ్తాను. డ్రైవర్ పోనీ. రేణుక, నీ వెనకేదో జరుగుతోంది. అమృత ఏదో దాస్తోంది. వికాస్ మాటలతో నిన్ను మాయ చేస్తున్నాడు. అందరు కలిసి నేను మోసం చేస్తున్నారు. నువ్వెంత తిట్టుకున్నా, నన్ను ఇలా కసురుకున్నా, వాళ్ళు ఆడుతున్న నాటకం ఏంటో తెలుసుకునేంత వరకు ఈ సుబ్బలక్ష్మి ఊరుకోదు. ఇప్పుడు ఎలా? ఇక్కడెవ్వరు లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరే. నేను లిఫ్ట్ ఇస్తాను. రండి కూర్చోండి.
నేను మిమ్మల్ని హాస్టల్లో వదిలేస్తాను. థ్యాంక్స్ అండి. అవును, నేను హాస్టల్లో ఉంటున్నట్టు మీకెలా తెలుసు? ఎవరు మీరు? కర్రి వెంగయ్య, సన్ ఆఫ్ కర్రి చెంగయ్య. ఒరేయ్, నువ్వు ఇక్కడ కూడా వచ్చావేంట్రా? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను బేబీ. ఒరే కరోడా, నన్ను వదలవా? వదలను బేబీ. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు, జీవితాంతం నీకు లిఫ్ట్గానే ఉంటాను. నీ బెస్ట్ లవర్గా ఉంటాను. జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పు బేబీ. ఒరేయ్, నువ్వు ఇక్కడే ఉండు. Okay. ఐ లవ్ యూ కదా అంతే. చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు. Okay. ఐ లవ్ యూ కదా చెప్తాను. ఆగరా, ఐ లవ్ యూ కదా కావాల్సింది. చెప్తాను, ఆగు. నాయనో అమ్మో. ఆగరా, ఆగు. సుబ్బు 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 ఐ లవ్ యూ కదా చెప్తాను, ఆగు. సుబ్బు సుబ్బు తల పగిలిపోదు సుబ్బు. సుబ్బు రక్తం వస్తుంది సుబ్బు. నా మాట వినవే సుబ్బు. సుబ్బు చెప్తాను, ఆగరా, ఆగు. సుబ్బు సుబ్బు సుబ్బు. అరే సుబ్బు సుబ్బు. ఆగరా, చెప్తాను. అమ్మయ్యా. సుబ్బు 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 ఆ బైక్ 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 సుబ్బు. అరే నా బైక్ సుబ్బు. అరే సుబ్బు సుబ్బు ఆగు. సుబ్బు. అరే ఏమిటోనండి, అమృత అవుట్ హౌస్ నుంచి ఎప్పుడు పోతుందా అని ఒక టెన్షను, ఈలోపు మనోడిని బుట్టలో వేసుకుంటుందేమోనని ఇంకో టెన్షను. నరకం అనుభవించారనుకోండి. ఇప్పుడు పోయిందిగా, ఫ్రీగా ఉండు. అసలు అంత హఠాత్తుగా సామాన్లు సర్దుకుని ఎక్కడికి వెళ్ళిందోనని టెన్షన్ అండి. అదే నేను ఆలోచిస్తున్నాను. మనకి తెలియకుండా మన ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోయింది బాను? నాన్న వికాస్, ఒరేయ్, నీకో గుడ్ న్యూస్ రా. ఒక్క నిమిషం ఆగుతారా? అమ్మ ఎందుకు టెన్షన్ పడుతుందో మీరు చెప్పే ఆ గుడ్ న్యూస్ ఏంటో నాకు తెలుసు. అమృతని అవుట్ హౌస్ నుంచి సామాన్లతో సహా ఖాళీ చేయించింది నేనే. అమ్మయ్యా, పీడ విరగడైంది. మంచి పని చేసావురా. నాకు తెలుసురా నువ్వే చేసి ఉంటావని. నాన్న వికాస్, ఎక్కడ వదిలేసి వచ్చావురా? టెన్షన్ పడకమ్మా, సాగర్ రూమ్లో వదిలాను. కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళావురా. ఆ జిడ్డు మొహాన్ని మన ఇంట్లో పెట్టింది వాడే కదా, తిక్క కుదిరింది. ఇక రేణు సంగతి ఆలోచిస్తున్నానమ్మా. తనేమో ఏదో ఒకటి తేల్చుకుని వెళ్ళాలని ఇక్కడే ఉంది. నేను అదే టార్గెట్లో ఉన్నాను. 1 వీక్లో ఏం చేయాలనో తేల్చేస్తాను. అమ్మయ్యా, ఇక అన్ని టెన్షన్స్ తీరిపోయాయి. ఇప్పటికైనా ప్రశాంతంగా భోంచేద్దాం రండి. పదండి. హలో. రే శంకరం, నేనురా. నానా చెప్పండి. ఇంట్లో అంతా కులాసాగా ఉన్నారా? మేమందరం క్షేమంగా సంతోషంగా కూల్గా ఉన్నాం నానా. అమృత ఎలా ఉంది? అమృత అమృత హాయ్ తాతయ్య. ఎరా మనోడా, అమృత ఎలా ఉంది? అమృత బాగుంది తాతయ్య. మీరు అప్పగించెళ్ళారు కదా, జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సరి నాకెందుకో ఇంటికి ధ్యాస పెట్టి నిద్ర రావటం లేదురా. మిమ్మల్ని అందరినీ ఓసారి చూసినట్టుంటుందని ఇంటికి వద్దాం అనుకుంటున్నాను రా.
ఇంటికి వస్తున్నారా తాతయ్య? అవును, ఎల్లుండి కల్లా ఇంట్లో ఉంటాను. అమృతని కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండమను. ఏమిరా మాట్లాడావు? అలాగే తాతయ్య. సరే, ఉంటానురా. బాయ్. ఆయనకి అక్కడ నిద్ర రాక ఇక్కడికి వస్తున్నారు, మనకి ఇక నిద్ర ఉండదు. మీ తాతయ్య గోలేంట్రా? ఎల్లుండి తాతయ్య ఇంటికి వస్తున్నాడు, రాగానే ముందు అమృతం చూడాలంట. మీ తాతయ్య వస్తే భయం ఏంట్రా? వస్తే రాని. వస్తే రాని అంటావేంటే? ఇంట్లో అమృతం మీద ఈ కావాలన్నా సహించే నాన్న ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి పంపించామంటే ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడో చూద్దాం. ఏంటి చూసేది? ఈ ధర్మరాజేగా అమృతం తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇప్పుడు ఖాళీ చేయించామని తెలిస్తే ఇక్కడ అగ్గిపుల్ల వెలిగిస్తే అక్కడ ఢిల్లీలో అంటుకుంటుంది. ఏంట్రా నాన్న ఆలోచిస్తున్నావు? ఇప్పుడేం చేద్దాం రా? నాకు చాలా టెన్షన్గా ఉందిరా. మీ తాతయ్య వచ్చేలోపు అమృతం తెచ్చి అవుట్ హౌస్లో పెట్టాలి, తప్పదురా. అవును నాన్న. అబ్బబ్బా, మీరు టెన్షన్ పెట్టి నన్ను టెన్షన్ పెట్టకండి. ఛే, ఈ తాతయ్య ఒకడు. సరే, ఆయన సంగతి నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. మరి అమృత సంగతి ఏం చేయాలో ఆలోచించావా? చించుతాను నాన్న, చించాలి కదా, లేకపోతే నాకు ఇక్కడ చినిగిపోతుంది. నేను చూసుకుంటాను, మీరు సైలెంట్గా ఉండండి. ఏమండి, అది వెళ్ళిపోయిందన్న ఆనందం అరగంటైనా లేదు కదండి. అమృత, ఇక్కడున్నావేంటి? ఎంతసేపు అయింది వచ్చి? ఈ సామాన్లేంటి? నా జీవితం ఎటుపోతుందో నాకే తెలియడం లేదండి. అసలు ఏం జరిగిందండి? అవుట్ హౌస్లో సుబ్బలక్ష్మిని చూసింది. నా కోసం రేణుకొస్తుందేమో అని అవుట్ హౌస్ ఖాళీ చేయించి వికాస్ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అయ్యో, ఏంటండి ఇది? వాడేదో చెప్తే మీరు నమ్మేసి వచ్చేయడమేనా? రానని చెప్పొచ్చు కదా. రానని చెప్పడానికి నాకేం హక్కు ఉందండి? అది నా ఇల్లు కాదుగా. అయ్యో, అసలు వికాస్కి కామన్ సెన్స్ లేదండి. మీరున్న సిచ్యువేషన్లో వాడు అలా చేయడం తప్పండి. రేణుకు నన్ను చూస్తే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. వికాస్ అంతకంటే ఏం చేయగలడు? నా పరిస్థితి అంతే. అందుకే ఏం మాట్లాడకుండా వికాస్ వెంట ఇక్కడికి వచ్చేసాను. లేదండి, వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడేదో ప్లాన్ వేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. మీకు అది తెలియక వచ్చేసారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటారు. పైగా తాతయ్యకి కూడా చెప్పకుండా రావడం మంచిది కాదండి. నా మాట వినండి. ఎవరి మాట వినాలో ఎవరిని నమ్మాలో నాకు అసలు అర్థం కావట్లేదండి. నా నిస్సహాయ పరిస్థితిని చూసి అందరూ నాతో ఆడుకుంటున్నారు. ఎందుకలా నిరుత్సాహంగా మాట్లాడతారు? ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి బాగా చదువుకొని నా మీద పడ్డ నిందని చెరిపేద్దాం అనుకున్నాను. నన్నందరూ అపార్థం చేసుకున్నా కొందరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. మీరు ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలుసు. మిమ్మల్ని నేనెందుకు అపార్థం చేసుకుంటాను? ఆల్రెడీ అపార్థం చేసుకున్నారండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?
మీ ప్రేమ గురించి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని అందరికీ చెప్తున్నారంట.